జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక. బాల్యంలో చదువు, యవ్వనంలో ఉద్యోగం, వివాహం, పిల్లలు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం. ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి. ఏ వయసుకు ఆ వయసు ముచ్చట అన్నట్టు జరిగితేనే నల్లేరు మీద బండి నడకల జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అయితే కాలాన్ని బట్టి ప్రాధాన్య క్రమం మారుతుంది. ఒకప్పుడు నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు. సందేశాలకు సమాధానాలు ఇచ్చి ఆ తర్వాత తమ పనులు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చేయాల్సిన పనులు చేయకుండా ఒక్కొక్కసారి చేయాల్సిన పనులన్నీ కళ్ళ ముందు కొండలాగా కనపడి భయపెడుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనిషి ముందు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక గందరగోళంలోకి వెళ్తున్నారు. ఇక్కడ అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. కాస్త నెమ్మదిగా ఆలోచించి మన ముందున్న పనులన్నీ 3 భాగాలుగా విభజించాలి. అత్యవసరమైన పనులేవి, అవసరమైనవేవి, కాస్త నెమ్మదిగా చేయాల్సినవి, ఈ విధంగా 3 రకాలుగా విభజించి అత్యవసరమైన పనులు ముందుగా, ఆ తర్వాత అవసరమైనవి, ఆ తర్వాత కాస్త నెమ్మదిగా చేయదగిన పనులు చేసుకుంటూ పోతే, ఈ క్రమంలో చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గి జీవితం సాఫీగా సాగిపోతుంది.